రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారి ఫ్యామిలీ స్టార్ మూవీ ఈ రోజు థియేటర్స్ లోకి అయితే వచ్చేసింది. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే జస్ట్ ఓకే ఇట్ అనిపించింది. పరశురామ్ విజయ్ కాంబోలో వచ్చిన మరో గీతా గోవిందం అవుతుంది అనుకున్నా, బట్ ఏం లేదు, అంతా డొల్లా. అక్కడక్కడ కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ అంతే. సరే, ఇంతకీ ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన గోవర్ధన్, అదే మన విజయ్, తన ఒక ఆర్కిటెక్ట్ ఇంజనీర్. తన బ్రదర్స్ ఇంకా లైఫ్ లో సెటిల్ కాకపోవడంతో తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తనే తీసుకుంటాడు. అలా మిడిల్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేస్తున్న మన గోవర్ధన్ ఫ్యామిలీలోకి ఇందు ఎంట్రీ ఇస్తుంది. ఇంకేముంది, వాళ్ళిద్దరూ లవ్ లో పడిపోతారు. వీళ్ళు పెళ్లి చేసుకుందామనే టైంలో మన గోవర్ధన్ చేతికి ఇందు రాసిన ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ చదివాక మనోడు ఇందుపై ద్వేషం పెంచుకుంటాడు. ఇంతకు ఆ బుక్ లో ఏముంది, అసలు ఇందు ఎవరు, తన లైఫ్ లోకి ఎందుకు వచ్చింది, మిడిల్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేస్తున్న గోవర్ధన్ అమెరికాకు ఎందుకు వెళ్ళాడు, ఫైనల్ గా ఇందు గోవర్ధన్ ఒక్కటయ్యారా లేదా అని తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ చూస్తే, ముందుగా మన విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ భయ్యా, ఇద్దరు కుమ్మేశారు. విజయ్ అయితే గోవర్ధన్ క్యారెక్టర్ లో జీవించాడనే చెప్పొచ్చు. తన క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్ అండ్ మూవీని తను ఒక్కడే హ్యాండిల్ చేశాడు. మృణాల్ అండ్ విజయ్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. వీళ్ళతో పాటు యాక్ట్ చేసిన మిగతా వారు కూడా పర్వాలేదు, ఉన్నంతలో బాగానే చేశారు. నెక్స్ట్ ఈ మూవీ డైలాగ్స్ అండ్ ఇంటర్వెల్. ఈ మూవీలో ఉన్న చాలా డైలాగ్స్ మన లైఫ్ కి దగ్గరగా అనిపిస్తాయి, చాలా బాగా రాసుకున్నారు. వీటితో పాటు మన విజయ్ మేనరిజమ్స్, ఫైట్స్ అక్కడక్కడ మాస్ ఇంపాక్ట్ ఇస్తాయి. ఇంతకు మించి పాజిటివ్ పాయింట్స్ లేవు. ఇంకా నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ముందుగా మన డైరెక్టర్ పరశురామ్ గారనే చెప్పొచ్చు. ఐ థింక్ తన సినీ కెరీర్ లోనే వీక్ వర్క్ అంటే ఈ ఫ్యామిలీ స్టార్ మూవీనే భయ్యా. ఎప్పుడు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కామెడీ సీన్స్ తో మ్యాజిక్ చేసే మన పరశురామ్ గారు ఈ మూవీతో చేయలేకపోయారు. స్టోరీ పరంగా అయితే చాలా వీక్ అండ్ రొటీన్ పాయింట్ తీసుకున్నారు. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు అనుకోవచ్చు, బట్ సెకండ్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ చేశారు. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు, తన సాంగ్స్ గీతా గోవిందం రేంజ్ లో కాకపోయినా కొంతైనా బాగుంటాయి అనుకున్నా, బట్ నందనందన సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్స్ అంతలా అనిపించలేదు. బీజిఎం అయితే విజయ్ ఎంట్రీ అండ్ ఇంటర్వ్యూలో తప్ప మిగతా చోట్ల సాంగ్స్ బీజిఎం నే వాడుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, బట్ ఈ మూవీలో అసలు ఎమోషన్స్ వర్కౌటే కాలేదు. ఈ మూవీని మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తప్ప ఎవ్వడు సేవ్ చేయలేడు. గీత గోవిందం రేంజ్ లో ఉంటుందని థియేటర్ కి వెళ్తే వద్దులేండి, చెప్తే ఫీల్ అవుతారు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మామ, ఇది విజయ్ రేంజ్ మూవీ అయితే కాదు, బట్ వన్ టైం వాచబుల్ మూవీ. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, అడల్ట్ కంటెంట్ అంటూ ఏమీ లేదు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరన్నా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.